హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ధీరజ్ బ్లాగ్స్. ఈరోజు ఎట్లంటే చూపిస్తాను. ఇప్పుడు ర్యాపిడోలో జీరో కమిషన్ తీసుకుందాం అని చెప్పి ఇది ఒకటి తీశాను. చూస్తే వాడు ఎట్లా పెంచాడు చూసారా. ఒక్కరోజుకి 500 రూపీస్ అంట ఎర్నింగ్, 59 రూపీస్. మొన్నటి దాకా అయితే 39 రూపీస్ వేసాడు, ఇప్పుడేమో 59 రూపీస్ చేశాడు. తీసుకోవాలా వద్దా అర్థమే కావట్లేదు. తీసుకుంటేనే 60 రూపాయలు ఎగురుతాయి ఒకటేసారి. ఈ ఒక్కసారికి ఇట్లా పెంచాడు. ఈయన ఎట్ట పెట్టి తెంగాలంటే అట్ట పెట్టి తెంగాలి. లంజడుకుని ఈ గాలి లంజడుకుని దెంగ పిచ్చిపూ కూడా కాకపోతే ఎట్ట పెంచిపారు తెంగితే ఏంది బొక్క తోలేది. మొన్న తీసుకున్నా అంతే. మొన్న ఇప్పుడు 15th ఆ రోజు తీసుకున్నా, 15th రోజు. మళ్ళీ అమ్మటే అప్పుడెంత పే చేసింది 39 రూపాయలు పే చేసుకున్నాను నేను. అంతే అనిపిస్తుందా, 39 రూపాయలు పే చేశాను. మళ్ళీ ఇప్పుడు చూసారా డేట్ ఎంత, 17th. మొత్తం పెంచిపారు తెంగాడు. ఏంది నాకు చాలా డిస్క్ అవుతుంది గాయస్. అయితే మొన్నటి దాకా అయితే బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టినట్టు అప్డేట్ అయితే చేసినట్టున్నాడు. కానీ అయితే తప్పదు, సచ్చినట్టు తీసుకోవాల్సిందే, లేదంటే మనకు అవ్వదు అసలు. అబ్బా. సో పే అయితే చేశాను, అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చి తీసేసి మళ్ళీ ర్యాపిడో తీయాలి. ఇట్లా వచ్చింది ఇది. సో చూద్దాం. ప్రస్తుతానికైతే బెండ్లో ఆయిల్ కొట్టించుకొని అప్పుడైతే స్టార్ట్ కావాలి. సో గాయస్ అయితే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం, ఆన్ చేసుకుందాం. ఇక ఆన్ అయితే చేశాను. చూద్దాం పడుతుందేమో. ఇంతసేపు ఆన్ చేసుకుని ఒక్క రైడ్ పడాలి. కమాన్ దాకా వచ్చేసాం ఆల్రెడీ, దగ్గరగా మనం ఒక్క రైడ్ కూడా పడలేదు. ఇదే కమాను. నుంచి కొద్దిగా ముందుకు వచ్చేసాను. ఆ రైడ్లు పడతలేదు ఎంతసేపు చూసినా, అందుకనే ముందుకు వచ్చేసా. వెళ్తా ఉన్నాం, పడితే పడుతుంది లేకపోతే లేదు. అదిగో ఆ బండి కనపడుతుందా, ఆ బండి వాడు చూడు ఎంత ర్యాష్గా నడుపుతున్నాడు. చూడాలి మీరు. చాలా ర్యాష్ అంటే చాలా ర్యాష్. అమ్మ లేకపోతే పడతాడానికి వచ్చింది నాకైతే. అదిగో చూసారా, జస్ట్ మిస్. ఇందాకైతే లారీ గుద్దుబారు తప్పేది, ఇద్దరు ఒకటేసారి ఎగిరేవాళ్ళు. బాగా ఈ పని బాగుంది. కన్నడ బండి వేసుకొని, ఎలక్ట్రిక్ బండి వేసుకొని శుభ్రంగా కాలు మీద కాలు వేసుకొని తోలుకుంటున్నాడు. ఓవర్టేక్ చేద్దాం ఒకసారి. చూసారా, అదనమాట. అట్లా వేసుకుని వెళ్ళిపోతున్నాడు బిడ్డ. అసలు అయితే పడలేదు. యూటర్న్ చేసుకుని వెళ్ళిపోతున్నా నేను. యూటర్న్ చేసుకొని మళ్ళీ కమాన్ దగ్గర కూర్చుంటే పడితే అక్కడే పడవచ్చేమో చెప్పలేము. అసలు అంటే ఒక్కడు కూడా అంటే వాడు పడలేదు అసలు ఇంతవరకు. అర్థమవుతారు ఎందుకురా అమ్మా, ఆరం కొట్టిన సూడు సావరే. ఇంతవరకు నాకు ఒక్క రైడ్ కూడా పడలేదు. ఎంత చిరాకేస్తుందంటే అంత చిరాకేస్తుంది. కమాన్ వెళ్ళాను, కమాన్ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇటు వచ్చాను మా ఇంటి రోడ్డు వైపు. ఒక్క రైడ్ అంటే ఒక్క రైడ్ పడలేదు గాయస్ ఇప్పటిదాకైతే. తిరుగుతూనే ఉన్నా నేనైతే. 6 స్టార్ట్ అయ్యాను, 7 అవుతుంది టైం ఇప్పటికి. గంటని తిరుగుతూనే ఉన్నా. ఒక్క రైడ్ అంటే ఒక్క రైడ్ పడలేదు ఇంతవరకు. ఇంకేంది అసలు, నిన్న చదవలేదు, ఈరోజు చదవలేదు. అమ్మా ఎట్టొస్తారా నాయన సోదినాలు. ఇద్దడు సిగ్గులు హారం కొట్టినాక నాకుడు. ఒక్క రైడ్ అంటే ఒక్క రైడ్ పడతలేదు, ఏం చేయాలి గాయస్? ఏంది గాయస్, ఒక్క రైడ్ కూడా పడలేదు నాకు.
ఆగరా ఆగరా ఎందుకురా కొడతారు ఆగరు. నా బట్ట ఏమో ర్యాపిడో ఛార్జెస్ అన్నీ పెంచి పారదింగాడు. ఏం చేయాలి బొక్క. సబ్సిడీ తీసుకుందామంటే అది నిన్నటిదాకా 39 రూపాయలు అయింది, ఇప్పుడు 59 రూపాయలు అయింది. సత్య తీసుకున్నా ఆయన తీసుకున్నా అయినా కానీ పడతలేదు ఒక్క రైడ్ కూడా. మళ్ళీ ఇంటి రోడ్డు దాకా వచ్చేసాను, కమాన్ లోపలికి వచ్చేసాను దగ్గరగా. డ్రైవింగ్ చేస్తా ఫోన్ మాట్లాడతారు. వీళ్ళకి చెప్పండి ఏందే మీరు ఫోన్ మాట్లాడుకుంటా డ్రైవింగ్ చేసుకుంటా పోతారు. ఎట్టే పుష్పరాజులో ఆడు పెడతారు చూసావా ఎట్ట సంకదే అమ్మ అట్లా పెట్టిపోతున్నారు. ఏం చెప్పాలి. అయ్యో అబ్బా రైడ్ అయితే పట్టది 10 కిలోమీటర్లు అంట. లింగంపల్లి పట్టది డైరెక్ట్ లింగంపల్లి పట్టది. ఎంతసేపు అయిందో రైడ్ పడి దగ్గర గంట అవుతుంది రైడ్ పడక. ఇప్పుడైతే పట్టదు రైడు. ఇక్కడ చూపిస్తుంది. ఆ 600 మీటర్స్ అంట. పోదాం. అమ్మా ఇంతసేపటికి రైడ్ పట్టదు నాకైతే. సో వచ్చేసాం గాయస్. ఆయన అనుకుంటా ర్యాపిడో. ఓటీపీ అన్న 2631. 2631. లింగంపల్లి రైల్వే స్టేషనా? ఓకే. ఎక్కడ 6th 1? 1 ఓకే. ఎక్కండి సార్. లింగంపల్లి పట్టదు డైరెక్ట్. ఇక్కడైతే ఒకటి డాన్స్ స్కూల్ అయితే పెట్టారు, అది మీకు చూపిస్తాను. చాలా ఫేమస్ ఇక్కడ బీరంగూడలో ఇదే డాన్స్ స్కూల్. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే డాన్స్ అయితే నేర్చుకోవచ్చు. ఇక్కడ బాగా నేర్పుతారు. మొత్తం తిప్పుకొని వెళ్ళాలి ఇప్పుడు మనం. అబ్బో అన్ని గతుకులే. హారం కొడుతున్నా కానీ పక్క జరగదు చూసారా, హైలైట్ అసలు అదైతే. సో అయితే మనమైతే వచ్చేసాం లింగంపల్లి రైల్వే స్టేషన్కి. ఆ సార్ ఏమో కస్టమర్ ఏమో 1 పెట్టారు, సార్ ఏమో 5 దిగాల, అది 6కి దిగాలంట. సైడ్కి అయితే ఆపేసుకోండి. మధ్యలో పోతారు, ఎటు పోనీరు. మనం అయితే అక్కడ ఆపేసుకున్నాం. హారన్ కొట్టినా కానీ కదలరు కూడా కదలరు. అక్కడ ఆపాలా? ఇక్కడ ఆపుతానే మొత్తం ట్రాఫిక్ ఉంది.
అయితే వచ్చేసాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అయితే అలా 9 అయితే 130 రూపీస్ చేశారు. 116 జీబీ ఇచ్చింది నాకైతే. నిన్న జీరో కమిషన్ తీసుకోకుండా చేశాను. జీరో కమిషన్ తీసుకోకుండా ఎంత నిన్న బాగా వానపడ్డది కాబట్టి ఎంత ఇదిగో 8 రూపీస్కి ఎక్స్ట్రా, అదే 8 రూపీస్ అయితే కట్ చేసుకున్నాను నాకైతే. అంతే, నేను కట్ చేసుకోలేదు. నిన్న కమిషన్ తీసుకోకుండా తోలే కదా, నేను ఎంత తోలే 3 రోజులకి 88 రూపీస్ తోలాను. వాడు నాకు అన్నీ వేసి దగ్గరగా నాకు ఇచ్చింది అయితే ఆ 3 రైడ్లో నాకు 15 రూపాయలు ఇచ్చాడు. అవి ఏడ పెట్టుకోవాలి అర్థం కాలేదు నాకైతే. 15 రూపాయలు. అదే నేను క్యాష్ తీసుకున్నా కూడా సరిపోయింది, లేదంటే ఇల్లు విడిపడేది నాకైతే. రేపు పొద్దునకి దోలు తీరిపోయేది, టిఫిన్కి కూడా అయ్యేముంటాయి. ఫుల్ ట్రాఫిక్ ఉంది లింగంపల్లి 6th ప్లాట్ఫారం దగ్గర, చాలా ట్రాఫిక్ ఉంది. ఇక మళ్ళా పడ్డది గోల్కొండ అంట. నేను ఆ బట్ట క్యాన్సిల్ చేయకపోతే బాగుండు. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. సో అయితే మన సైడ్కి అయితే ఆపుకుందాం. పేరు చూసారు అంత పెద్దగా ఉందో పేరు. సైడ్ ఆపుకొని ఫోన్ చేద్దాం. అన్న అయితే తెలియక ఫస్ట్ ప్లాట్ఫామ్ అక్కడ పెట్టాల్సింది ఇక్కడ పెట్టాడు. మనం మొత్తం తిరుక్కొని పోవాలి. క్యాన్సిల్ అయితే చేయొద్దని చెప్పాను. ఇది ఆరో ప్లాట్ఫామ్ ఇక్కడ పెట్టిపోయి అక్కడ పెట్టాడంట అన్న. సో అయితే మనం పోదాం ఆడదాకా. ఈ ట్రాఫిక్లో దూరం పోవాలి, అది టాస్క్ అంటే. అన్న అయితే గేట్ దగ్గర ఉన్నాడంట, ఫస్ట్ గేట్ నెంబర్ దగ్గర. ఆడికి వెళ్ళి ఫోన్ చేయాలి. ట్రైన్ దిగినామంటే ఏదో ఒకటి పెట్టేస్తారు, అదేమో మొత్తం తిప్పి చూపిస్తుంది. అక్కడికి వచ్చాక మొత్తం తిరిగి రావాలి. అన్నా 6659 అక్కడ పెట్టాల్సి ఇక్కడ పెట్టారా? లేదండి, అక్కడికి గేట్ 1 అనే పెట్టాను. మరి అక్కడికి ఎందుకు చూపించిందో నాకు అర్థం కాలే. గేట్ 1 కాదన్న, గేట్ 1 పెట్టకూడదు. ప్లాట్ఫామ్ 6 అని పెట్టాలి, లేదంటే ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ అయింది. అసలు నాకు గేట్ 1 గేట్ 2 చూపించింది. అట్లా కాదు, అట్లా అయితే అయ్యింది. మెన్షన్ చేయాలి కరెక్ట్గా. అది పెట్టేసుకోనా? ఎక్కడ దాకన్నా? మణికొండ. అదే గోల్కొండ అని చూపించింది. గోల్కొండ అని చూపించింది అదండి. కానీ ఫుల్ అయితే ట్రాఫిక్ ఉంది తీరా లింగంపల్లి ఫస్ట్ ప్లాట్ఫారం వైపు. వాళ్ళు వచ్చేదిలే వీళ్ళు పోయేదిలే, సరిపోయింది మధ్యలో అడ్డంగా. అబ్బా గోదావరిలో పూతరేకలు చాలా బాగుంటాయి. అవి ఎవరు వద్దంటారు? అవి వద్దనాలు పిచ్చోళ్ళు లేక. ఆడి దయవన పట్టాలి, ఇంకేమైనా పట్టాలి. అమ్మ నీ అమ్మ ట్రాఫిక్ ఉంది. ఇంకా ఏం ట్రాఫిక్ ఇది నీ అమ్మ! సందుల్లో కూడా ట్రాఫిక్ ఉంది మరి. బాబోయ్ 40 వస్తుంది అన్న. అంటే ట్రాఫిక్లో ఉంటే 43, 42 వస్తుంది. లేదు నార్మల్ అయితే 45 కరెక్ట్ గట్టిగా అయితే. ఒక్కోసారి ట్రాఫిక్ ఉంటుంది, ఒక్కోసారి అసలు ఉండదు. ఇంకా హైటెక్ సిటీ వెళ్తే పక్కన 24 గంటలు ట్రాఫిక్ ఉంటుంది. 6 కన్నా 6 సాయంత్రం 6కే. పొద్దునపాటు ఎండ కొడుతుంది, పక్క వాన తెగుతుంది. ఎందుకు అంత బాధ? నిన్న హైలైట్ అసలు. కాసేపు వాన కొట్టి కాసేపు అయిపోయినా అన్న. అంత చేయలే, ఒక 10 అంతే చాలు.
ఎట్లా వేసినా 800 అన్నీ పోగా 800 వస్తుంది. చాలు. ఎక్కువ ఆశపడకూడదు అన్న, వచ్చిన దానిలో సంతోషపడాలి అంతే. అంతసేపు దీని మీద దోలే పడి సీట్ చిరాకు అయింది. ఇక అంతసేపు కూర్చోవాలి కదా, దోలు తీరిపోతుంది. అంటే ఇక్కడ కాదుగా, మా సైడ్ అటు, అది వేరే సైడ్ ఉంటుంది. అట్లా కాదన్నా, నేను అటు జీరంగూడ నుంచి వస్తున్నా. ఆ గంట నుంచి నాకు రైడ్లు పడతలేదు. ఏం తప్ప రైడ్ పడుతుంది అని చెప్తే మళ్ళీ లింగంపల్లికి ఒక ఆయన ఎక్కాడు. ఆయన 1వ ప్లాట్ఫారం పెట్టాడు, మళ్ళీ 6వ ప్లాట్ఫారం దిగారు. దిగినామంటే మీది బుక్ అయింది. ఇక్కడే ఉంది వాళ్ళ లొకేషన్. మళ్ళీ మీరు ఫోన్ చేస్తే ఫస్ట్ ప్లాట్ఫారం అయిపోయినారు. ఇది ఏంటి అబ్బా, రివర్స్ అయింది. అదే దాని నమ్మకాన్ని అసలు కొడితే మొత్తం పూర్తిగా కొట్టాలి. లింగంపల్లి ఫస్ట్ అయితే ఫస్ట్, 6 అయితే 6 కరెక్ట్గా మెన్షన్ చేయాలి. దానిలో రూట్ మ్యాప్ నమ్మటానికి లేదు. ఎటు ఎప్పుడు పెట్టిందో కూడా తెలియదు. దానికే అర్థం కావాలి ముందు. దాటి వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు. ఇక మొత్తం ట్రాఫిక్ ఏడు నుంచి. ఓహో బైక్ నాది పల్సర్. ఓహో సాయి అన్న, బావు అయిపోయింది. ఎట్లా కొట్ట 150 చూపించింది అన్న. 150 రూపాయలు చూపించింది. అంటే ట్రాఫిక్లో వచ్చాం కదా. చాలా బాగా తీసుకుని వచ్చాడు. అయ్యే మరి ఇక తప్పదు మరి, ఫుల్ లగేజీ మరి. అంటే చెప్తురా బో, నేను 2 డబ్బులకే అక్కడికి ఇక్కడ ట్రైన్కి వచ్చాను. 150 అక్కడికి వచ్చాను. అదే దగ్గర ఉండేప్పుడే కానీ అన్న ఏం చేస్తాం, ఇంకా 8 రూపాయలు కట్ చేశాడు బిడ్డ. మళ్ళా కటింగే అవుతుంది పద్దాక. ఓకే గైస్, రైడ్ అయితే అయిపోయింది. మనం ఇక్కడ ఎప్పుడైతే ఎక్కడ ఉన్నామంటే మణికొండలో ఉన్నాం. మనం అయితే మణికొండ దగ్గర మణికొండలో ఉన్నాం. కొంచెం అయితే బ్రేక్ కావాలి నాకు, అంతసేపు నడుపున్నా కదా. టైం అయితే ఇప్పుడు 8:40 అయింది. అన్న అయితే 7:24కే ఎక్కించుకున్నా. ఇప్పుడు దింపాయండి. చాలా టైం పట్టింది. 15 కిలోమీటర్స్. ఏది చూసారా, 1 కిలోమీటర్ ఏందిరా, ఏదిరా పోయేది. నేను తీసుకోను, నాకు వద్దు, అవసరమే లేదు. ఆడైతే 8 రూపాయలు కట్ చేశాడు. ఇందాక కూడా అంతే 8 రూపాయలు కట్ చేసుకున్నాడు. మంచిది. ఓకే గాయ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. ఓకే బాయ్స్. ఓకే గాయ్స్, బాయ్, గుడ్ నైట్.